హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈరోజు మనము ఒక ఇన్స్టెంట్ దోశని ప్రిపేర్ చేసుకుందాము. ఈ వీడియోలో ఆ ఇన్స్టెంట్ దోశ ఏంటో చూసే ముందు దీనిలో ఉన్న బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకోవాలండి. ఓట్స్ అనేవి చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కలిగి ఉంటాయి కదా. ఈరోజు ఆ ఓట్స్తోని ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఓట్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొంచెం సాల్ట్, అంతే. సింపుల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం దోశని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఓట్స్ని ఒక బౌల్లో వేసుకుని దీనిలోనికి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. ఓట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో పెరుగు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకుని రెండు కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం దోశ పిండి బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని పెరుగుని మిక్స్ చేసుకోవడానికి ఒక 1 కప్ వరకు కూడా వాటర్ అయితే పడుతుందండి. ఇలాగా మొత్తం కూడా మ్యాష్ చేసుకుంటూ ఈ ఓట్స్ని పెరుగుని అయితే మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కే వరకు ఈ పిండిని అయితే సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కుతూ ఉంటుంది. మనం ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని దోశలాగా వేసుకోవడమే. ఈ దోశ అనేది మనకి నార్మల్ దోశలాగా పర్ఫెక్ట్గా రాదండి. మనము చిన్న టిప్ పాటిస్తే మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఇలాగా ప్యాన్ వేడెక్కింది. నేనైతే 2 గరిటెల పిండిని ఈ దోశ ప్యాన్ మీదకి వేసుకున్నాను. ఇలా రౌండ్గా తిప్పేటప్పుడు ఈ ఓట్స్లో ఉన్న గమ్ వల్ల దోశ అనేది పర్ఫెక్ట్గా రాకుండా అతుక్కుపోయినట్టు వస్తుంది. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ అంటే మరీ ఎక్కువేం కాదు, ఒక 2 or 3 డ్రాప్స్ ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనము ఈ దోశ అనేది వేడెక్కుతుంది. అలా వేడైన తర్వాత ఇలాగా అట్లకాడ ఒకటి తీసుకుని దీంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇందాకడ చూడటానికి నీట్గా లేని దోశ ఇలా చిన్న టిప్తో నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఒకవైపు వేగిపోయిన ఈ ఓట్స్ దోశని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపులకి టర్న్ చేసుకుని మనం దోశలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తయారు చేసుకునే ఈ దోశల్లోనికి ఉల్లిపాయ కానీ, క్యారెట్ కానీ, పచ్చిమిర్చి కానీ ఏది కావాలన్నా వేసుకోవచ్చండి. జీలకర్ర కూడా నేనైతే ఏమీ వేయలేదు, జస్ట్ ఉల్లిపాయలు ఒకటి వేసి ఈ దోశలను అయితే ప్రిపేర్ చేశాను. మనం తీసుకున్న కప్పు క్వాంటిటీతో ఓట్స్, కప్పు క్వాంటిటీతో పెరుగు తీసుకున్నాం కదా, దీంతో ఒక 6 వరకు దోశలు అయితే తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా ఈజీగా 2 minutes మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి, దోశ వేసుకోవడానికి ఒక 3 minutes అంతేనండి. చాలా సింపుల్గా మనం ఈ దోశలను అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ఓకే అండి, ఈ దోశల్ని మనం పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ, ఎలాంటి చట్నీస్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పల్లీ చట్నీతో ఈ ఓట్స్ దోశని సర్వ్ చేస్తున్నాను. ఈ ఓట్స్ దోశ చాలా స్మూత్గా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం తింటూ ఉంటే కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.